అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెండేళ్లలో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదు అంటూ విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్పు అన్న ప్రజలు ఎప్పుడు కేసీఆర్ని మళ్లీ తెచ్చుకుందామా అని ఎదురు చూస్తున్నారు అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోకూడదని బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని తెలిపారు. రెండేళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి. మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది. మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు. అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చింది. రైతులకు చెప్పిన కథలు, కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిండా, నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతుకు కూడా గంతే ఇస్తా అని 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరీ రాసిండ్రు. పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు, ₹500 క్వింటాల్కు బోనస్ అన్నాడు. ఒక్కటన నెరవేర్చిండా ఇప్పటికీ? రైతు రుణమాఫీ కాలే, ఏదో అరకొర చారణ చేసిండు, బారాన కాలే. నేను ఉత్తగానే అంటలేను, అది కూడా అగాధం అంటలేను. 50,000 కోట్లు మొత్తం కావాలంటే రైతు రుణమాఫీ 2 లక్షలు 50,000 కోట్లు, వీళ్ళు కట్టింది 12,000 కోట్లు. అయిపోయింది అంటారు. దానికి ఇక దేవుళ్ళ మీద ఒట్లు. ఒక్క ఆటో డ్రైవర్లే కాదు, సిరిసిల్ల జిల్లాలోని టాక్సీ, లారీ డ్రైవర్స్ అందరికీ కూడా బీమా చేయిస్తామన్నారు కేటీఆర్. అందరి లెక్కలు తీయాలని కార్మిక సంఘ నేతలకు సూచించారు. కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర 7 నుంచి 8,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు కానీ, వ్యాన్లు కానీ, అట్లాగే జీపులు కానీ, లారీలు కానీ, ట్యాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను.